వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. వెనుకబడ్డ ఉత్తరాంధ్రలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం సాధ్యమేనా? యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలంటే ఏం చేయాలి? ప్రతిభ ఉన్న అపారమైన వనరులు ఉన్న ఎందుకు ఉత్తరాంధ్ర వెనుకబాటుకు గురైంది? పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనిబాబు కృషితో ఉత్తరాంధ్రలో వ్యవసాయ వ్యాపార విప్లవానికి బీజం పడుతోందా? ప్రకృతి శాపము, 7.5 దశాబ్దాలుగా పాలిస్తున్న పాలకుల పాపము తెలియదుగాని వెనుకబాటుతనంలో ఉత్తరాంధ్ర ముందంజలో ఉంది. అపారమైన సహజ వనరులు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నా కూడా ఉత్తరాంధ్రలో డెవలప్మెంట్ జరగలేదు. ఒక్క విశాఖపట్నం మినహా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతటా నిరుద్యోగమే. ఉపాధి, ఉద్యోగాలు లేక అక్కడి యువత వలస వెళ్లిపోతున్న పరిస్థితి. ఉత్తరాంధ్ర దుస్థితికి చెలించిపోయిన ఆ ప్రాంతం బిడ్డ పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనిబాబు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి చరమగీతం పలికేందుకు నడుం బిగించారు. అందుకోసం G20 సమ్మిట్లతో ఇప్పటికే పలు సదస్సులు నిర్వహించారు. అంతేకాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఏం చేస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుందో అందుకోసం తన వంతు పోరాటం సాగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్తో ఉత్తరాంధ్రలో వ్యవసాయ వ్యాపార విప్లవాన్ని సాధించొచ్చని ఉత్తరాంధ్ర వాణిజ్య దిగ్గజం పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనిబాబు ధీమా వ్యక్తం చేశారు. కళలు, సాహిత్య సంస్కృతికి ఆలవాలమైన విజయనగరంలో కొద్ది రోజుల కిందట నిర్వహించిన నార్త్ ఆంధ్ర బిజినెస్ మీట్లో విశిష్ట సమావేశానికి ఆయన నాయకత్వం వహించారు. ఉత్తరాంధ్రలో సహజ వనరులకి ధీటుగా మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఉత్సాహం ఉరకలెత్తే యువత ప్రతిభను పెంపొందించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంతో పాటు ఉత్తరాంధ్రలో 1000 మంది పారిశ్రామికవేత్తలు తయారై లక్షల ఉద్యోగాలు కల్పించడం ద్వారా ప్రయాణం సాగించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు విపరీతంగా పెరిగాయని, వాటిని స్థానికంగా ఉంటూనే అందిపుచ్చుకునే అద్భుత నైపుణ్యం ద్వారా ఉత్తరాంధ్ర పరిపుష్టికి అవకాశం కలుగుతుందన్నారు గేదెల శ్రీనుబాబు. ప్రపంచీకరణ ద్వారా వచ్చిన విస్తృత అవకాశాలను ఎలా వినియోగించుకోవాలో వివరించారు. గ్లోబల్ ఎరీనాలో లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆవశ్యకత ఉందన్నారు. థింకింగ్ గ్లోబల్, స్టార్టింగ్ లోకల్ నినాదంతో విశ్వవ్యాప్తంగా ఉత్పత్తుల గురించి ఆలోచిస్తూ అవి మన వద్దే ఎందుకు తయారు చేయకూడదు, మనమే ఆ సేవలు ఎందుకు అందించకూడదు అనే ఆలోచనే ఎంటర్‌ప్రెన్యూర్స్ కావడానికి తొలిమెట్టు అని సూచించారు. ప్రపంచ స్థాయిలో పేరు రావాలంటే స్థానిక వ్యాపారాలదే కీలక పాత్ర అని నొక్కి చెప్పారు. పరిశ్రమల వ్యవస్థాపకులు స్థానికంగా తమ సంస్థలు ప్రారంభించినా ప్రపంచవ్యాప్తంగా ఆ ఉత్పత్తులు, సేవలలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని కార్యకలాపాలు ఆరంభించినప్పుడే ఫలితం ఉంటుందన్నారు గేదెల శ్రీనుబాబు. ఉత్తరాంధ్ర ఆర్థిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులకి రంగం సిద్ధమైందని సంతోషం వ్యక్తం చేశారు. సేంద్రియ, ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులకు స్వర్గధామం ఉత్తరాంధ్ర అని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. ఒక్క వ్యవసాయ రంగంలోనే 30కి పైగా అంశాలతో విస్తృత వ్యాపార అవకాశాలను డాక్టర్ గేదెల శ్రీనుబాబు వ్యూహాత్మక దృష్టితో వివరించారు. దేశవ్యాప్తంగా ఉత్తరాంధ్రలో పండే పైనాపిల్, తయారయ్యే బెల్లం వరకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోందన్నారు. డిజిటల్ మార్కెటింగ్, AI టెక్నాలజీ వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయ వ్యాపారం తిరుగులేని విధంగా లాభసాటిగా మారుతుందన్నారు. ఉత్తరాంధ్రలో వ్యవసాయ సంపదను వినియోగించుకోవడానికి ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలంతా సిద్ధం కావాలన్నారు.
సాంకేతిక పరివర్తన శక్తికి ఆమోదం తెలుపుతూ డిజిటల్ మార్కెటింగ్ ఏఐతో కలిసి ప్రపంచీకరణ వ్యాపారాన్ని ఎలా ప్రజాస్వామ్యీకరించిందో డాక్టర్ గేదెల కూలంకుషంగా వివరించారు. ఒకప్పుడు వ్యాపారం అంటే భారీ పెట్టుబడులు, విస్తృతమైన నెట్వర్కులు అవసరమయ్యేవని, ఇప్పుడు అవన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇది స్థానిక వ్యాపారాలు ప్రపంచ వేదికపై పోటీ పడేలా చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న మేధో వలసలు ఇటు రాష్ట్రానికి, అటు విద్యా వ్యవస్థకి, ముఖ్యంగా స్థానిక వ్యాపార రంగానికి తీరని చేటు చేస్తున్నాయన్నారు గేదెల శ్రీనుబాబు. 15 ఏళ్లలో ప్రతిభావంతులైన 60% విద్యార్థులు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకి వలసపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఆ నిధులతో యువతను విద్యావంతులుగా తీర్చిదిద్దితే వీరంతా వలసబాట పడుతున్నారు. వీరి విద్య కోసం ప్రభుత్వం చేసిన అప్పులు నిరుపేద కుటుంబాలపై పన్నుల రూపంలో భారంగా పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీనుబాబు. ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా 5 కోట్లలో 2 కోట్ల మంది శ్రామికులు, వ్యవసాయ శ్రామిక శక్తి దాదాపు 1 కోటి మంది మరియు ఇతర రంగాలలో 1 కోటి మంది ఉంటారని, ప్రతి ఏటా 5 లక్షల మంది నాణ్యమైన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ను పూర్తి చేస్తారని, సరైన మద్దతుతో రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించే అవకాశాలు ఉన్నాయని వివరించారు గేదెల శ్రీనుబాబు. ఏఐ, డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి స్థానిక మరియు గ్లోబల్ మార్కెటింగ్ మధ్య అంతరాన్ని తగ్గించేందుకు స్థానిక ఉద్యోగులు ఉపయోగపడతారన్నారు. ఈ మార్పు ద్వారా స్థానిక యువతకి స్థానికంగా ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం, వ్యాపార వృద్ధితో 3 రంగాలు గణనీయమైన అభివృద్ధి జరుగుతుందన్నారు గేదెల శ్రీనుబాబు. ఈ బల్క్ ఇండస్ట్రీస్ తో పాటు మన ఫార్మసీ ప్రొఫెషన్ కావాల్సిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఫార్ములేషన్, ఎనలిటికల్ వీటికి సంబంధించిన ఇండస్ట్రీస్ని తీసుకురావడం కోసం మా గ్లోబల్ టెక్ సమ్మిట్, అలాగే G20 ఫార్మా సమ్మిట్ సిరీస్, G20 హెల్త్ సమ్మిట్ సిరీస్ ద్వారా చాలా కృషి చేశాం. ఇదంతా ఎందుకంటే ప్రతి సంవత్సరం మన ఉత్తరాంధ్ర అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు మీకు ఐడియా ఉందా? నాకు తెలిసినంత వరకు ప్రతి సంవత్సరం 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ ఎవ్రీ ఇయర్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. విద్యా వ్యవస్థ నుంచి వ్యాపార రంగం వరకు అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తేనే ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలో మేధో వలసలు ఆపగలమని డాక్టర్ గేదెల శ్రీనుబాబు అభిప్రాయపడ్డారు. కాలేజీ యాజమాన్యాలు, ప్రిన్సిపల్లు, అధ్యాపకులు, విద్యార్థులకి శ్రీనుబాబు పిలుపునిచ్చారు. ఇది ఎందుకు అవసరమో కొన్ని గణాంకాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన సుమారు 40 లక్షల మంది సాఫ్ట్వేర్ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని, ఏపీలోనే పనిచేసే ఏపీ సాఫ్ట్వేర్ నిపుణుల సంఖ్య 40,000 దాటదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో జరిగిన ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ సదస్సులో మాట్లాడుతూ ఈ అంతరాన్ని పూడ్చాల్సిన ఆవశ్యకతను డాక్టర్ గేదెల శ్రీనుబాబు వివరించారు. ఈ సమావేశానికి 1000 మంది పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, స్థానిక వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఇది కేవలం ఎవరో ఒకరు ఏర్పాటు చేసిన సమావేశం కాదు. ఇది స్థానిక ఆకాంక్షలకి నిదర్శనంగా సుదీర్ఘ లక్ష్యంతో ఏర్పాటు చేసినదని, ఉత్తరాంధ్ర స్వయం సమృద్ధి సాధన కోసం తొలి అడుగు పడిందని, ఇది దేశానికే ఆదర్శం కానుందని గేదెల శ్రీనుబాబు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఏఐసిటిఈలో ఇండస్ట్రీ కోఆర్డినేటర్ బుద్దా చంద్రశేఖర్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. మరి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పోరాడుతోన్న గేదెల శ్రీనుబాబు గేదెల శ్రీనుబాబు అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి ఎదిగిన ఉత్తరాంధ్ర బిడ్డ. ఉత్తరాంధ్ర బిడ్డగా ఆ ప్రాంత కష్టనష్టాలు బాగా తెలిసిన వ్యక్తిగా తన ప్రాంతం అభివృద్ధి చెందాలని, ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని తప్పిస్తున్నారు ఆయన. ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం పోవాలని, అభివృద్ధి జరగాలని అందుకోసం తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. చూడాలి మరి
ఉత్తరాంధ్రలో ఉద్యోగ వ్యాపార విప్లవం ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో అన్నది. ఇది ఇవాల్టి స్పాట్లైట్. నమస్తే.